భద్రాద్రి కొత్తగూడెం ఇల్లెందుకు చెందిన 5గురు మహిళల బ్యాంకు ఖాతాల్లో వారికి తెలియకుండానే లక్షల్లో జమ అయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారణ కొనసాగుతోంది. ఇల్లెందు మండలం ఇందిరానగర్కు చెందిన ఒక యువకుడి సహాయంతో ఖమ్మానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గత డిసెంబర్లో సంజయనగర్ ప్రాంతానికి చెందిన 5గురు మహిళలను కలిశారు. ఒక్కొక్కరికి 15,000 రూపాయల రుణం వచ్చేలా చేస్తామని వారికి ఆశ చూపారు. దీనికోసం బ్యాంకులో సమర్పించేందుకు పత్రాలు, ఫోటోలు కావాలని తీసుకున్నారు. బ్యాంకుకు సంబంధించిన పత్రాలు, సంతకాలు తీసుకుని రుణాలు వస్తాయని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి 15,000 రూపాయల రుణం వచ్చిందని, ఖర్చులు పోను 14,000 రూపాయల చొప్పున ఇస్తున్నామని చెప్పారు. 14,000 రూపాయల చొప్పున వారికి ఇదివరకే ఉన్న స్థానిక అకౌంట్లోకి ఫోన్పే ద్వారా డబ్బులు పంపారు. రుణం తీరే వరకు నెలకు 550 రూపాయల చొప్పున చెల్లించాలని సూచించారు. మాకు హైమావతి అని పెద్ద లీడర్ సార్ డాక్టర్లు ఆమె లోన్లు ఇప్పిస్తున్నామంటే 10 లోన్లు ఇప్పిస్తున్నాము. ఆధార్ కార్డు కూడా గుర్తింపు కార్డు, పాన్ కార్డు ఇవ్వమంటే ఇచ్చినాం సార్. ఆమెకి ఇచ్చినాక ఒక వారం తర్వాత ఓకే అయిందమ్మో వచ్చి తంబులు వేయమని చెప్పింది సార్. అంటే పోయి తంబులు వేసింది. తంబులు వేసినాక డబ్బులు పడ్డాయి, 20,000 పడతాయమ్మా, ఇప్పుడే తీయకండి, ఒక నెల తర్వాత తీయాలని చెప్పింది సార్. సరే అన్నా సార్. అలాగే 20,000 తీసుకున్నారు. తర్వాత మళ్ళీ 15 మళ్ళీ ఫోన్ చేసి డబ్బులు వచ్చినాయి మీకు, ఒక నెల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి డబ్బులు వచ్చినాయి వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పింది సార్. పోయి డబ్బులు అడిగితే 14,000 చేతులు పెట్టింది సార్. ఏంటంటే ఇట్లా ఇచ్చిందంటే, లేదు అది కట్ అయిపోయిన 1,000 రూపాయలు అక్కడ బ్యాంక్లోనే కట్ అయినాయి, మీకు 14,000 వచ్చినాయి, నెలకు 550 రూపాయలు కట్టండి అని చెప్పింది సార్. సరే అని వచ్చింది. వచ్చినాం ఒక నెల తర్వాత కట్టినాం సార్, 550 రూపాయలు కట్టినాం. కట్టిన తర్వాత మళ్ళీ హెచ్డిఎఫ్ నుంచి ఎంప్లాయీలు వచ్చింది సార్. వాళ్ళు వచ్చి మాకు డబ్బులు మీరు ఓపెన్ చేసిండ్రమ్మా, మా దాంట్లో డబ్బులు పడుతున్నాయి, మరి ఏంది అసలు మీ ఇండ్లు ఉన్నాయా లేవా, పక్క ఇల్లేనా కాదా చూసుకోవడానికి వచ్చినామని చెప్పింది సార్ వాళ్ళు. అయితే మేమైతే ఏ లోన్ తీసుకోలేదు సార్ అని వీళ్ళు అన్నారు. మా తమ్ముడు కూడా మా ఇంకో తమ్ముడికి వచ్చినాయి. అయితే మేము ఏ లోన్లు తీసుకోలేదు కదా అంటే, లేదమ్మా ఇట్లా వచ్చినాయి, అందులో 5గురు ఉన్నారు, సౌజన్య, ఆఫ్రిన్, సంధ్య, సల్మాన్, ఆజా, వీళ్ళ పేరు మీద డబ్బులు పడ్డాయమ్మా అన్నారు. అంటే లేదు సార్ మేము ఏ లోన్లు ఓపెన్ చేసుకోలేదు, ఇంక మేము తీసుకోలేదు ఏ లోన్లు అంటే, హెచ్డిఎఫ్లో ఓపెన్ అయిందమ్మా అని చెప్తే మేము చెప్పినా సార్ ఇక్కడ జరిగింది మొత్తం వాళ్ళకి చెప్తే, సరే అమ్మ ముందు పోయి మీరు ఖమ్మంలో మాట్లాడుకొని మేనేజర్తో అన్నారు. మాది సంజయ్ నగర్. ఖమ్మం నగరంలోని గాంధీనగర్ పరిధిలో ఉన్న ఓ బ్యాంకులో 5గురు మహిళల పేరిట అక్రమార్కులు కరెంటు ఖాతా తెరిచారు. చిరునామా, ఇతర వెరిఫికేషన్ కోసం ఆ బ్యాంకుకు చెందిన ఇల్లెంతు శాఖ ఉద్యోగులు మహిళల వద్దకు మంగళవారం వెళ్లారు. ఖమ్మంలో తమకు బ్యాంకు ఖాతా ఉందన్న సంగతి తెలియదని బాధిత మహిళలు విచారణ సిబ్బంది తెలిపారు. అనంతరం మహిళలు ఖమ్మంలోని సదరు బ్యాంకు వద్దకు బుధవారం వెళ్లి విచారించారు. 5గురు పేరిట కరెంట్ అకౌంట్ ఉన్నట్లు, అందరి పేరుతో కలిపి 30 లక్షల రూపాయల వరకు డబ్బులు అందులో జమ అయినట్లు గుర్తించి ఆశ్చర్యపోయారు. బ్యాంకు సిబ్బంది సూచనతో స్థానిక యువకుడితో పాటు ఖమ్మంకు చెందిన వారిపై ఇల్లెందు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.